బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఈరోజు సిఐడి ఎదుట హాజరయ్యారు. విజయవాడలోని సిఐడి ప్రధాన కార్యాలయంలో ఏడీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలోని అధికారులు ఆయన్ను విచారించారు. ఈ కేసులో భాగంగానే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని నిన్న సిఐడి అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇక 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్ల సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో టీటీడీ విజిలెన్స్ విభాగంలో ఎస్ఐగా ఉన్న సతీష్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే ఏడాది మే 30న రవికుమార్పై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అయితే తదనంతరం పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సిఐడి చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే తొలుత ఫిర్యాదు చేసిన ఎస్ఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం రైల్లో తిరుపతి వస్తూ ఉండగా ఆయన రైల్వే ట్రాక్పై శవమై కనిపించడం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సిఐడి విచారణలో పలువురు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తూ ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.